మరి ఈరోజు మనము వాక్య ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 1 నుంచి 11 వరకు రాయబడిన దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ విధంగా మనం సిద్ధపడడానికి దేవుడు సహాయం దయచేసినట్టు ప్రార్థన చేసుకున్నాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, మా నాయన, మరి యొక్క సాయంకాల సమయంలో ఈ పాసలో ప్రభా స్త్రీలంగా చేరి రావటానికి నైనా మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మీ సన్నిధి మాతో ఉంచి నడిపిస్తూ వస్తున్నావు దేవా. మరి ఒక వారం రోజులుగా ప్రభా మరి 12 గంటలకు నుంచి ప్రార్థనలో గడుపుటకు స్త్రీలకు ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రార్థిస్తున్న వారందరి కొరకై మీకు వందనాలు. మా ప్రార్థనను ఆలకించి జవాబును అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవునైనా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నైనా మేము చూడగలిగినాము. ఇంకా రాబోయే దినాలు శ్రమ దినాలు ప్రభా, మీరు అక్కడ ఎంతో సమీపమైన దినాలు ఉన్నాం ప్రభా. మరి ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఉద్యోగాలు ఆయా పనులు ఉన్నవారు కాక ప్రభా, మరి ఖాళీగా ఇంట్లో ఉన్న వారమైన మేము ప్రభా ఎక్కువ సమయము ప్రార్థనలో పట్టడానికి దేశం కొరకు ముఖ్యంగా భయంకరమైన దినాలు, శ్రమ దినాలు, ఎంతో మంది ఎంతో శ్రమ పడుతున్నారు. జైళ్ళల్లో నైనా హింసింపబడుతున్నారు దేవా. నామకులుగా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారయ్యా. వారి దగ్గరికి మేము పోలేము, కానీ మా ప్రార్థనా సహాయాన్ని వారికి అందించడానికి మీరు కృప చూపిస్తున్న దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. నేను ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు నైనా మాట్లాడమని ప్రభావ మాకు కావాల్సిన హెచ్చరిక దిద్దుబాట్లు మేము చేసుకోవడానికి, ఆ విధంగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. నన్ను మరుగుపరచండి. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి మీ నామం మాత్రమే హెచ్చింపబడటకు సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ సమయాన్నంతటి మీ చేతులు అప్పగిస్తూ నన్ను నేనే మీకు తగ్గించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 22వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 1 నుంచి 11 వరకు రాయబడిన దేవుని వాక్యము. మరి ఎవరైనా చదువుతారా, లేదంటే నేనే చదువుతాను. ఉన్నారమ్మా చదవడానికి ఎవరన్నా? 29 మా 29వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. ఓకే అక్క, నేను చదువుతానక్క. చదవమ్మా. హిజ్కియా ఏళ్లను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా,
తనకు పరిచారకులయుండి ధూపం వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్ముని ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఓకే కా, థ్యాంక్స్. థ్యాంక్ యూ కుమారి మరి చక్కగా వాక్యం చదివి వినిపించారు. మనకి ఇక్కడ 29 దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈయన గురించి అందరికీ తెలుసు కదా, చాలా మటుకు హిజ్కియా అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, మరణకరమైన గొప్ప ప్రార్థనాపరుడు కదా. మరి చాలా గొప్ప ప్రార్థనాపరుడు అని మనకి తెలుసు అన్నమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, తర్వాత అక్కడ జరిగిన సంఘటన కొంచెం డిఫరెంట్ గా ఈ యొక్క దినవృత్తాంతాల్లో రాయబడినట్టు చూస్తాం. ఎవరు రాశారండి దినవృత్తాంతాల గ్రంథము? ఐడియా ఎవరైనా చెప్పగలరా? ఎజ్రా రాశాడు కదా, ఎజ్రా రాశాడు అన్నమాట కదా. ఇక్కడ హిజ్కియా అని అంటే యెహోవా నా బలం అని అర్థం అన్నమాట. మరి తెలియని వాళ్ళు, హిజ్కియా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప ప్రార్థనాపరుడు, ప్లస్ మంచి రాజు. మంచి రాజులు చాలా తక్కువ ఉన్నారు. ఆసా ఒకడు, హిజ్కియా ఒకడు, యోషియా ఒకడు, యెహోషాపాతు ఒకడు అన్నమాట. మరి ఆయన గురించి మనకు 2వ రాజుల గ్రంథము 20 అధ్యాయము 3వ వచనము మనకందరికి చాలా నోటెడ్ అయిన ఇదే. ఎవరైనా తీస్తే చదవండి, లేదంటే నేనే చదువుతాను. 2వ రాజుల గ్రంథము 20 అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని అని హిజ్కియా కన్నీళ్ల విడుచుతూ మరి యెహోవాను ప్రార్థించినాడు. ఎందుకు ప్రార్థించాడండి ఆయన? ఆ సందర్భం మనము చూసినట్లయితే చాలా వరకు మనము లేడీస్ అయితే ఊరికనే నీళ్ళు వచ్చేస్తాయి, కంట్లో ఏడుస్తాం. కానీ ఆయన హిజ్కియా ఒక రాజు అన్నమాట. కన్నీళ్లు విడుచుతూ ఆయన యెహోవాను ప్రార్థించినట్లు చూస్తాం. ఆ సందర్భం మనకు తెలుసు కదా. యెషయా వచ్చి ఏమంటాడు? నువ్వు మరణం అవుతావు కాబట్టి నీళ్లు చక్కబెట్టుకొని చెప్తావన్నమాట. అయితే ఆయన కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేసినప్పుడు మరలా వెంటనే యెషయా వస్తాడు. దేవుని నిర్ణయమే మార్చుకుంటాడు కదా. మరణం తెలియచేసినట్లు మనకు తెలుసు కదా. మరి ఇక్కడ ప్రార్థన ఫలితాన్ని మనము చూడగలుగుతున్నాం. ఏమైందండి ప్రార్థన ఫలితము? ఆయనకు ఏమొచ్చింది? అదే అధ్యాయము 2వ రాజులు 20 అధ్యాయము 6వ వచనంలో 15 సంవత్సరముల ఆయుష్ ఆయనకు అనుగ్రహింపబడింది ప్రార్థన వల్ల అన్నమాట. చాలా ఎప్పుడు ప్రార్థన అనగానే మనం హిజ్కియాని జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరంలో ఆయుష్ ఆయనకు పొడిగింపబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం అన్నమాట. మనం కూడా అంత గొప్ప, ఇప్పుడే అక్క చెప్పారు కదా ప్రార్థన చాలా అవసరమైందని. నిజమే, ఈ దినాల్లో ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భయంకరమైన దినాలు, రాబోయే దినాలు, రాకడ ఎంతో సమీపమైన దినాల్లో ఉందని మరి యెరూషలేము గురించి విన్నప్పుడు, ఇశ్రాయేల్ కంట్రీ గురించి విన్నప్పుడు మనకి రాకడ ఎంత సమీపంగా ఉందో మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా రెడ్ గా అయిపోయిందంట. అది అయిపోతుంది లాస్ట్ డేస్ లో అన్నారు. వాటర్ రెడ్ గా అయిపోయిందంట. ఆ ప్లేస్ నాకు కరెక్ట్ గుర్తు రావడం లేదు, కానీ నేను చూసినాను దాంట్లో. అంటే ఎంత సమీపంగా ఉందో అనేది మనకు తెలుస్తుంది. మరి యెరూషలేం కంట్రీ గురించి కూడా అక్కడ పెయ్యలు దొరికినాయి. ఇంకా వాటిని సామాన్లు యెరూషలేం దేవాలయం కట్టడానికి కూడా సామాన్లు రెడీగా చేసుకున్నారని చెప్తున్నారు. చాలా విషయాలు దేవుడు ఏమేమి చెప్పాడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనం ఏం చేయాలండి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన ప్రార్థనే మరి అనేకులను, ముఖ్యంగా మన భారతదేశంలో అనేకులు ఇంకా దేవుని నమ్మని వారు ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకో మరి అనుకోకుండా నేను కూడా ఈరోజు హిజ్కియా గురించే వాక్యం చెప్పాలని తలంపు వచ్చింది కాబట్టి మరి ఇది చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇది చాలా మరి హిజ్కియా గురించి మనము ఇంకా కొన్ని చోట్ల కూడా చూడగలుగుతాం. ఎక్కడ ఏమైనా ఐడియా ఉంటే చెప్తారా ఎవరన్నా? 2వ రాజుల గ్రంథం 18, 19, 20 అధ్యాయాల్లో ఉంది ఆయన గురించి. యెషయా 36, 37, 38, 39 అధ్యాయాల్లో ఉంది. 2వ దినవృత్తాంతాలు 29, 30, 31, 32 అంటే 11 అధ్యాయాల్లో ఈయన గురించి రాయబడింది. అంటే ఆయన ఎంత మంచి రాజు, ఎంత యథార్థవర్తనుడు, ఎంత సత్యము, ఎంత దేవుని సన్నిధిని ఇష్టపడిన వాడు, దేవునికి ఎంతో ఇష్టమైన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తామన్నట్టు. అందుకే ఆయన గురించి 11 అధ్యాయాల్లో రాయబడినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట.
ఇక్కడ మొదటి 29వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందండి? అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు 29 years యెరూషలేమును పాలించినట్టుగా మనం చూస్తున్నాం. 25 years కి ఆయన రాజు అయినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి వచనంలో ఏముందంటే అతని తల్లి అబియా అన్నమాట. అబియా అంటే కూడా యెహోవా నా బలము నా దేవుడు అని అర్థం అన్నమాట. ఆమె నిజంగా నేను అనుకుంటాను తల్లి చాలా ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు అయి ఉంటది కాబట్టే హిజ్కియా కూడా ఎంత ప్రార్థనా పరుడు, ఇంత భక్తి పరుడుగా, ఇంత మంచి రాజుగా ఉన్నాడు ఏమో అని అనిపిస్తుంది నాకు. నేనైతే హిస్టరీ చూడలేదు కానీ బట్ ఎనీహౌ మదర్ గురించి ఆ కుమారుడు ఆ విధంగా ఉన్నాడు ఏమో అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మరి హిజ్కియా యొక్క మనం వాళ్ళ తండ్రి చూస్తే మనకి 28వ అధ్యాయంలో తండ్రి 28వ అధ్యాయంలో ఆయన అహాజ్ అన్నమాట. 28వ అధ్యాయం ఇక్కడ చూడండి, ముందు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో అహాజు ఎలా ఆరంభించినప్పుడు అంటే ఈ యొక్క హిజ్కియా వాళ్ళ ఫాదర్ ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములైన అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేల్ రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. కాబట్టి ఈయన అంతా మరి అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేల్ ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఏదైతే ఏమి అతడు ఉన్నత స్థలములలో కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపం వేచు వచ్చిన అనమాట. ఆ తండ్రి హిజ్కియా వాళ్ళ తండ్రి పద్ధతులు వేరుగా ఉన్నాయి. కానీ హిజ్కియా మాత్రం ఏమంటాడు ఇక్కడ చూడండి, 2వ వచనంలో అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఆయన గురించి ఏమంటున్నాడు? హిజ్కియా యథార్థవర్తనుడు. మనకు కూడా బైబిల్లో చాలా మంది యథార్థ వర్తనలు, ముఖ్యంగా యథార్థపరుడు అంటే మనకి ఎవరు గుర్తొస్తారండి? యోబు గుర్తొస్తాడు కదా. మరి దావీదు చర్య అంతటి ప్రకారం అంటున్నాడు. మరి దావీదు గురించి కూడా ఒక గొప్ప సాక్ష్యం ఉంది కదా. ఏమంటారు? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని దేవుని మీద సాక్ష్యం పొందినట్టుగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు కూడా చాలా ఏమంటారు ఎగ్జాంపులరీ, చాలా మనము గుర్తించుకోదగిన రాజు అన్నమాట. చాలా గొప్ప రాజు, దేవుణ్ణి ఫాలో చేసిన వాడు. అదే యెహోవా ఇక్కడ ఏమంటాడు? అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అంటున్నాడు. అంటే చాలా మంచి దావీదు ఎంత మంచివాడో ఆ విధంగానే చర్య అంతటి ప్రకారము ఆయన ఎలా ఉన్నాడో ఆ విధంగా హిజ్కియా కూడా గొప్ప సాక్ష్యం పొందినట్టుగా మనము ఇక్కడ మొదటి వచనంలోనే మనం చూడగలుగుతున్నాం. 29వ అధ్యాయము 29వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు చర్య అంతటి దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అతడు తన ఏలుబడేందు మొదటి సంవత్సరము ఏమంటున్నాడు? మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. హిజ్కియా ఏం చేశాడంటండి? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్. రాజు అయితే ఎంతో పని ఉంటది, చాలా బిజీ ఉంటాడు కదా. అయితే ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడండి? దేవుని ఆలయానికి, అంటే దేవునికి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఫస్ట్ రాజైన ఫస్ట్ సంవత్సరమే, మొదటి సంవత్సరము ఎన్నో వచ్చిన 3వ వచనం, మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. తెరిచి అంటే అంతకుముందు మూసేసి ఉంటారని అర్థం. వాళ్ళ తండ్రి ఉన్న కాలంలో తలుపులు మూసివేయించి, ఇక్కడ మనకు 24వ వచనంలో 28, 24లో కనిపిస్తుంది అనమాట. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించెను అంటాడు. వాళ్ళ తండ్రి అలా చేసి ఉంటాడు అనమాట. అప్పుడు తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. ఎవరండి? వాళ్ళ తండ్రి అన్నమాట. కోపం పుట్టించినట్టుగా ఉన్నాడు. మరి తలుపులు మూసివేసినట్టున్నాడు కాబట్టి హిజ్కియా ఏం చేశాడంట? తలుపులు తెరచి వాటిని బాగు చేసి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆయన ఆలయం పట్ల ఎంత శ్రద్ధ కలిగి తెరిచి వాటిని బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం.
మరి ఇక్కడ తలుపులు తెరవడము అంటే మనకు న్యూ టెస్టిమెంట్ ఏం కనిపిస్తుందండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము అంటున్నాడు. అదే 21వ వచనంలో, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారము జయించు వానికి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండా నిచ్చేదను. ఎంత గొప్ప అంటే తలుపులు తెరచుట అనేది రక్షణకు ఒక సాదృశ్యంగా ఉన్నది. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట, పొందాలి మనము, ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ విధంగా చేర్చుకున్నట్లయితే ఏం చేస్తాడంట, ఆయన జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుంటున్న ప్రకారం జయించు వానికి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండా నిచ్చేదను. ఎంత గొప్ప ధన్యత చూడండి. మనం దేవుని నమ్ముకుంటే, మన హృదయం అనే తలుపులు తెరిస్తే మనకి ఎంతో గొప్ప ధన్యత ఇస్తానని ప్రభు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో వ్రాయబడినట్టుగా మనము చూస్తున్నామట. మరి ఈ విధంగా హిజ్కియా ఏం చేశాడంట, తలుపులు తెరచి వాటిని బాగు చేసి అంటున్నాడు. ఆయన దేవాలయంని తలుపులు మూసి ఉంచిన తలుపులు తెరిచాడు. ఎప్పుడండి అది? ఫస్ట్ ఇయర్ ఫస్ట్ నెల. మొదటిగా మనము ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనకి ఎన్ని పనులున్నా కూడా దేవునికి మనం మొదటి స్థానము ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. మనం కూడా కొత్త సంవత్సరం 25 ప్రవేశించాము. అయితే 2 నెలలు ఆల్రెడీ గడిచిపోయినాయి. మనము జనవరిలో కానీ ఏం చేసుకుంటాం, కొత్త సంవత్సరంలో అది చేస్తా, ఇది చేస్తా, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది వదిలిపెడతా, ఇదిలో వదిలిపెడతా అని మనం ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాం. జనవరి 1, ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి వాగ్దానాలు కూడా వెళ్ళిపోయి ఉంటాయి అట్లనే. అలా కాకుండా సంవత్సరం పొడుగునా మనము సంవత్సరం మనం ఏమవ్వాలండి, ఆత్మీయంగా ఎదగవలసిన వారంగా ఉంటున్నాం. ప్రార్థన అయితే మీ బైబిల్ చదవడం అయితే మీ దేవుని సన్నిధిని అపేక్షించడమే, దేవుని సన్నిధికి రావటమేమి, అనేకులకు వాక్యము చెప్పే విషయంలో అయితే ఆత్మల రక్షణ పట్ల భారమేమి, ఇవన్నీ విషయాల్లో మనం ఏం కావాలండి, అభివృద్ధి పొందాలి. రోజు రోజుకి ఆ నిర్ణయాలు మనం తీసుకున్నవి మనము నెరవేర్చాలి. మరి హిజ్కియా అయితే ఫస్ట్ ఇయరే ఫస్ట్ మంతే మరి యెహోవా మందిరపు తలుపులను తీసి బాగు చేయించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మనం కూడా కొత్త సంవత్సరంలో మనం కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. వాటికి కట్టుబడి అలాగ ఉండటానికి మనము దేవుడు సహాయం దయచేయను గాక. తర్వాత ఇంకా ఎవరైనా హృదయం అనే తలుపు మూసి ఉంటే హిజ్కియా ఎలా తలుపులు తెరిచి బాగు చేశాడో, మనం కూడా మన హృదయం అనే తలుపులు తెరిచి ఆయన ఆహ్వానించినట్లయితే మనకు ఆయన సింహాసనం మీద కూర్చుండనిస్తాడు. కాబట్టి ఈ యొక్క ధన్యతను మనం పొందుకోవాలని ఇక్కడ మనము హెచ్చరింపబడుతున్నాం. సరే, 3వ వచనం, బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి. మరి ఆ కాలంలో యాజకులు ఎవరండి? లేవీయులు. వాళ్ళే మందిరంలో సేవ చేస్తారనమాట. వాళ్ళని పిలవలంచి మరి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. 5వ వచనం, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు? లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి. మనం కూడా వాక్యం చెప్పే వాళ్ళైతే, సేవ చేసే వాళ్ళైతే మనల్ని మనం ఏం చేసుకోవాలండి, ఫస్ట్ వి మస్ట్ బి వెరీ ప్యూర్ అన్నమాట. మనం చక్కగా ఉండాలి, మనం దేవునికి సమర్పించుకోవాలి, మనం దేవుని ఇష్టానుసారంగా జీవించే వారంగా ఉండాలి. అంతేకాని మనం మన ఇష్టానుసారం ఉండి వేరే వాళ్ళను ఎత్తి చూపి విమర్శ చేయడం కానీ, వాళ్ళను మనం గద్దించడం కానీ, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడం కానీ చేయకూడదు అనమాట. అదే అంటారు కదా, మొదటి నీ కంటిలో ఉన్న దూలం తీసివేసుకో, అప్పుడు ఇతరుల కంటిలో ఉన్న నలుసుని తీసివేయడానికి అవుతుంది. మనలోనే ఎన్నో లోటుపాట్లను పెట్టుకొని మరి ఇతరులను మనము విమర్శ చేసే వారంగా మనము ఉండకూడదు అనమాట. అదే అంటున్నాడు, మిమ్ముని మీరు ప్రతిష్ట చేసుకోండి. ప్రస్తుతం లేవీలారా, యాజకులారా, ప్రస్తుతం యాజకులు ఎవరండి? మనమే, దేవుని బిడ్డలమే, మనందరం కూడా మనమందరూ కూడా యాజకులమే. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలంట, ప్రతిష్ట చేసుకోవాలి. తర్వాతనే మందిరం మీ పితరుల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించి తర్వాత మనము దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సేవ చేయవలసిన వారంగా ఉంటాం. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకి కొనిపోవుడి. నిజంగా అక్కడ ఏంటి ఉంటాయంటే అంత వేస్టేజ్, అసలు అవసరం లేనివన్నీ కూడా అక్కడ నిషిద్ధమైన వస్తువులన్నీ ఉన్నాయంట. అవన్నీ ఏం చేయాలంట,
బయటికి పారవేయమంటున్నాడు. మన హృదయంలో కూడా మనం కూడా ఏమైనా ఇంకా నిషిద్ధమైనవి, అవసరం లేనివి, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దావీదు అంటాడు కదా, ప్రభువా నీకు ఆయాసకరమైన అవి ఏవైనా నాలో ఉంటే తీసివేయి అంటాడు. అదే కాకుండా మనకు తెలుసు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుని వాడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయం ఉన్నారు కనుక మన దేహం ఆయనకు ఆలయమై ఉంటున్నది, మనం పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా నేను కూడా ఏమంటున్నాడు, లేవీయులతో అంటున్నాడు, ఆలయంలో ఉన్నవన్నీ నిషిద్ధమైన వాటిని ఏం చేయమంటున్నాడండి, బయటికి కొనిపోవుడి అంటే అన్ని పారవేసేయండి, ఉండకూడదు. మనం కూడా దేవుని ఆలయమే ఉన్నాం. కొత్త నిబంధన ప్రకారము మన హృదయమే దేవుని యొక్క ఆలయం ఉంటున్నది. కాబట్టి మన హృదయాన్ని ఏం చేసుకోవాలండి, శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకుంటామండి పరిశుద్ధంగా, ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే మనము దేవుని యొక్క పరిశుద్ధతను, మనము నీతిని మనము పొందుకోగలుగుతాం అన్నమాట. పరిశుద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. మరి ఆ విధంగా మనము దేవుని సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటున్నది కదా. మనం ఇతరులకు చెప్పేటప్పుడు మన యొక్క పరిస్థితిని కూడా మనము గమనించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన కంటిలో దూలం ఉందా, మరి ఇతరుల కంటిలో నలుసుని తీసివేయాలి. అది కానీ మరి ఎంతో పరిశుద్ధంగా జీవించినప్పుడే మనం వాక్యం ఇతరులకు చెప్పవలసిన వారంగా ఉంటున్నాము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం చేయాలంటండి, నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి కొనుక్కోడి. మన హృదయం అనే ఆలయంలో మన దేహమే దేవునికి ఆలయం. కాబట్టి మనలో ఉన్న నిషిద్ధమైన వాటిని అన్నిటిని, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసకరమైనవి ఏం చేసుకోవాలండి, వాటిని మనము తీసివేసుకోవాలి. కొలస్సీ 3:5-8 మనకు అక్కడ చాలా విషయాలు కనిపిస్తాయి చూడండి. ఎందుకంటే టైం షార్ట్ అయిపోయింది కాబట్టి నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5-8 మనకు చాలా ఉన్నాయి. అక్కడ మనం ఏమేమి చంపివేయాలి, ఏమేమి విసర్జించాలి అనే విషయాలు రాయబడి ఉన్నాయి కాబట్టి వాటిని మనం చూసుకోవచ్చు. అలాగే కొరింథీయులకు రాసిన 6వ మొదటి కొరింథీయులు ఆ వచనం చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ 19-20 వచనాలు. 6:16 ఉన్నాయి అక్క. 6, 19-20. ఓకే. 19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కదా. నా జీవితం నా ఇష్టం అనడానికి లేదండి. మనం ఎవరమంట, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు. నేను నాది అనడానికి లేదండి. మనం విలువ పెట్టి ఏమంటున్నాడు ఇక్కడ, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నిజంగా ఇది పౌలు చెప్తున్నాడు. మన దేహము మన ఇష్టం వచ్చినట్లు ఉండటానికి లేదు. ఒక్కసారి మనం దేవుని అంగీకరించినట్లయితే, ఒక్కసారి మనం రక్షణ పొందినట్లయితే, ఒక్కసారి మనం హృదయం దేవునికి సమర్పించినట్లయితే ఆ హృదయంను పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కాబట్టి దాన్ని ఆయన విలువ పెట్టి కొన్నారు. సో ఆ దేహంతో మనం ఏం చేయాలండి, దేవుణ్ణి మహిమపరచవలసిన వారంగా ఉంటున్నాం అనమాట. అది ఇక్కడ అర్థం. ఏమంటాడు, వస్తువులన్నిటినీ పారవేసి పరిశుద్ధమయంగా ఉండాలి. మన ఆలయం అంటే మన దేహమే లేదా మన హృదయమే పరిశుద్ధంగా ఉండాలని మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తున్నాం అనమాట. 6వ వచనం చూడండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకుని దానిని అలక్ష్యం చేసిరి. మన పితరులు అంటే మన పూర్వీకులు కావచ్చు, లేదా ప్రస్తుత దినాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటండి, యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి కదా. మన చుట్టూ మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎంతో మంది ఏం చేస్తున్నారండి, యెహోవా దృష్టి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దాని అలక్ష్యం చేసిరి. దేవుడంటే ఇష్టం లేదు, దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుని బిడ్డలంటే ఇష్టం లేదు కదా. చాలా
మరి శ్రమ పెడుతున్నట్టుగా, మరి హింసించినట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం కదండి. మరి 7వ వచనం చూసినట్లయితే మంటపము యొక్క వారు ఏం చేస్తారు? ఆ పితరులు మంటపము యొక్క ద్వారములను మూసివేసి, ఇందాక చూసుకున్నాం, వాళ్ళ పితరులు తండ్రి కావచ్చు, అంతకు ముందున్న రాజులు కావచ్చు, ఏం చేశారండి? ఆలయ ద్వారాలు మూసివేశారు, దీపములను ఆర్పివేసినారు. అంటే అంతే కదా, ఆలయం మూయాలంటే ఏం చేయాలండి? దీపాలు ఆర్పివేయాలి. పరిశుద్ధ స్థలం 7వ వచనం, పరిశుద్ధ స్థలం అందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయో దహన బలులను అర్పింపకయో ఉండిరి. దీపం అంటే మనకు బైబిల్ గ్రంథంలో ఏమొస్తుందండి? వాక్యముకు సాదృశ్యంగా ఉంది. 119 దావీదు కీర్తన 105లో దీపము వాక్యమునకు సాదృశ్యంగా మనము చూడగలుగుతాం. మరి తర్వాత ధూపము వేయక అంటున్నాడు. అంటే ఇక్కడ దీపములను ఆర్పివేసి అంటే వాక్యమునకు ప్రాముఖ్యత లేకుండా వారు చేశారన్నమాట అక్కడ. అలాగే వాక్యం అంటే అప్పుడు వాళ్ళకి ఏముండేదండి? ధర్మశాస్త్రం ఉండేది, దాన్ని చదివేవారు, ఆ గ్రంథాన్ని కదా. మరి వాక్యం వాళ్ళు చదవలేదు. మరి అలాగా ధూపం వేయక అంటాడు. 141 దావీదు కీర్తన 2వ వచనం చూసినట్లయితే ధూపం వేయక 141 2వ వచనం చదువుతున్నారమ్మా. 141 2 కీర్తన 141 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను ఈ దృష్టికి అంగీకారం లేదని కనుక. ఓకే, ధూపము ఏమంట? ప్రార్థన. ధూపం దేనికి సాదృశ్యంగా ఉందండి? ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. దీపం వచ్చేసి వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా దహన బలులను అర్పింపకయ్యి ఉండిరి. దహన బలులు అనేటివి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1లో సమర్పణను చూపిస్తుంది అనమాట. 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 వచనంలో ఏముందండి? అది చాలా మనం ఎక్కువగా చదువుతా ఉంటాము. 12:1 దహన బలులు సజీవ యాగముగా మీ శరీరములను దేవుని 12:1 అవును. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అది కాదు, మనము సారీ రోమిలకు రాసిన పత్రిక 12:1 అదే సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సమర్పించుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము శరీరములకు నన్ను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతికుమ్మాలు కొనుచున్న ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. సమర్పణ అన్నమాట. ఇక్కడ దహన బలులు. ఈ వచనం 7వ వచనంలో ఏముందండి? దీపములు ఆర్పివేసి అంటే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పరిశుద్ధ స్థలం నుండి ఇశ్రాయేలులకు దేవునికి ధూపం వేయక అంట ధూపం వేయాలి. ధూపం అంటే ప్రార్థన చేయాలి. దహన బలులను అర్పింపకయ్యో ఉంది. వాళ్ళు ఇవి 3 చేయలేదు. వాక్యము శ్రద్ధ చేశారు, ప్రార్థన శ్రద్ధ చేశారు, దహన బలులు అర్పించటం అంటే సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. ఇది వాళ్ళు అక్కడ పితరులు ఇది చేయలేదు. కాబట్టి మనము నూతన నిబంధనలో ఉన్న మనం ఏం చేయాలండి? వాక్యం ఎక్కువగా చదవాలి, ప్రార్థన ఎక్కువగా చెయ్యాలి. అదే విధంగా మనము సజీవ యాగంగా దేవునికి సమర్పణ చేసుకోవాల్సిన వారమే ఉంటుంది. ఇక్కడ ప్రార్థన లేదు, ఆరాధన లేదు. మరి సాక్ష్యం, దీపం అంటే సాక్ష్యం అని కూడా మనం అనుకోవచ్చు. సాక్ష్యం కూడా లేని వారుగా పితరులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దానివల్ల ఏమైందంటండి? 8వ వచనం చూడండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, ఎందుకు కోపం వచ్చిందండి ఆయనకి? అక్కడ దీపం లేదు, ధూపం లేదు, దహన బలు లేవు. కాబట్టి ఏమైనాడంట?
యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయంనకును నిందకును ఆస్పదంగా చేసెను. వారికి ఏమొచ్చిందండి? భయం వచ్చేసింది, విస్మయం వచ్చేసింది, నింద వచ్చేసింది. మనం కూడా వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, దేవుని సన్నిధిని మనము సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఏమొస్తుందండి? మనకి ఆరోగ్యం ఉండదు, శాంతి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు కుటుంబాల్లో కదా. ఎన్నో మనము కోల్పోయే వారంగా ఉంటున్నాం. వీళ్ళు కూడా ఏమైందంటే వీళ్ళకి భీతి, విస్మయము, నిందకు ఆస్పదమైనట్టుగా చూస్తున్నాం. మనం దేవునికి దూరంగా ఉండి సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా మనము ఉండలేమండి, నో డౌట్. మరి దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని సన్నిధి కోరుకునేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబాల్లో ఎంతో నెమ్మది, ఎంతో అంటే కష్టాలు, రోగాలు, వ్యాధి బాధలు ఉండవని కాదు, ఉంటాయి, కానీ అందులో కూడా దేవుడు జయమిస్తాడు. అక్కడ కూడా వాళ్ళు ఆనందించగలుగుతారు, దేవుని సన్నిధిని వారిని అనుభవించగలుగుతారు. ఆ కుటుంబంలో నెమ్మది ఉంటది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటది, ఆ కుటుంబంలో సంతోషం ఉంటది అన్నమాట. వీటికి ఆస్కారం ఉండదు అన్నట్టుగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి 9వ వచనం, కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడి ఏమైనారంటండి? వాళ్ళ తండ్రులు దేవునికి కోపం వచ్చేసింది, ఆయన్ని విసర్జించినారు, ఆయనకు ఏమాత్రము ఆయన సహవాసాన్ని కోరుకోలేదు, సన్నిధి కోరుకోలేదు. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడి మన కుమారులను కుమార్తెలను భార్యను చెరలోనికి పోబడి. ఎక్కడ పోయినారండి వాళ్ళందరూ? చెరకు చెరకు కొనిపోబడినారు. చెర అంటే ఒక బంధకాల్లోకి, పాప బంధకాల్లో మనం ఆశ్రయించకపోతే ఎక్కడుంటామండి? ఐదరు సాతాను చేతిలో ఉండాలి, మనము దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో లేము, దేవుని సన్నిధిలో లేము, దేవుణ్ణి ఆశ్రయించలేదంటే ఎవరి చేతిలో, ఎవరి బంధకాల్లో ఉన్నామని అర్థం? సాతాను బంధకాల్లో ఉన్నామని అర్థం. కాబట్టి మనం ఆ యొక్క బంధకాల్లో ఉండకుండా మరి దేవుని సన్నిధిలో ఉండే వారంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంట 10, ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేయవలెను నా మనస్సులో అభిలాష పుట్టను. ఎవరండి ఈ మాట చెప్తున్నది? హిజ్కియా అంటున్నాడు, మన పితరుల వలె కాకుండా మనము ఎలా ఉండాలంట? మనము నిబంధన చేయవాలి ఆయనతో. ఏమని? ప్రభువా, ఇక మేము నీ సన్నిధినే కోరుకుంటాం. ఈ ఆలయాన్ని తెరిపించాడు, అక్కడ దీపం ఉంది, ఇప్పుడు ఏముంది? ధూపం వేస్తున్నారు, దహన బలులు అర్పిస్తున్నారు, దేవునికి ఎంతగానో మరి అక్కడ సేవ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చేయవలను. నాకు 11వ వచనం చూడండి, ఏముంది? నా కుమారులారా 11వ వచనం, తనకు పరిచారకులేండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునేను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. నేను అంటున్నాను, ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్న వారులారా, దేవుడు పిలుస్తున్నాడు. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్నవారులారా, తనకు పరిచారకులండి. ఆయనకు ఎవరికండి? మన దేవునికి పరిచారకులండి. ఏం చేయాలంటే మనము ధూపం వేయుచుండుటకును. ధూపం అంటే ఏమని చెప్పాను ఇందాక? తన సన్నిధి నిలుచుటకును, ఆయనతో ఎక్కువ సహవాసం కలిగి ఉండుటకు, ఆయన సహవాసం కలిగి ఉంటుకు, ఆయన సన్నిధిని అపేక్షించే వారంగా పరిచర్య చేయుటకును. ఏం చేయాలండి? ఇంకా ఆయన పరిచర్య కూడా చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని. నిజంగానే ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ ను ఎవరు ఏర్పరచుకున్నాడండి? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఏం చేయాలంట? మీరు అశ్రద్ధ చేయకుడి. మనం ఏం చేయాలండి? శ్రద్ధ కలిగి ఆయన పని చేయాలి. ప్రార్థన చేయాలా? చేద్దాం. వాక్యం చదవాలా? చదువుదాం. వాక్యం చెప్పాలా? చెప్దాం. మరి ఇంకా ఇతరులకు మనం బోధించాలా? బోధిస్తాం. అనేకుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆత్మల పట్ల భారం కలిగి మనం ఉందాం. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆయన మనకు అప్పగించిన ఏమంటాడు? ఏర్పరచుకున్న కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అశ్రద్ధగా చేయవాడు, దేవుని కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడగును అంటున్నాడు. కాబట్టి మనం మనకు అప్పగింపబడిన పనిని మనం ఏం చేయాలండి? శ్రద్ధగా చేయాలని చెప్తున్నాడు. హిజ్కియా ఇక్కడ చూడండి, ఎంత మంచి రాజు అండి. మరి చిన్న వయసులోనే, అట్ ది ఏజ్ ఆఫ్
25 సంవత్సరాలకే రాజు అయినాడు. ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన ఎంతో ప్రార్థనాపరుడని చూస్తున్నాం. ఆలయాన్ని మూసిన తలుపులు తీసినట్టుగా చూస్తున్నాం. తర్వాత అక్కడ ధూపం వేసినట్టుగా, బలులు అర్పించినట్టుగా చూస్తున్నాం. మన పితరులు చేసినట్లుగా మనము ఉండకూడదు. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనం ఏమవుతామంట? ఆశీర్వదింపబడతాము. అంతేకాకుండా మనకు అప్పజెప్పబడిన పరిచర్యను మనం ఏం చేయాలంట? చాలా శ్రద్ధగా చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ హెచ్చరికలన్నీ కూడా మనకు హిజ్కియా మనతో మాట్లాడుతున్నట్టుగా, హిజ్కియా వాళ్ళకు చెప్పినవి ఈరోజు మనకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటి విషయంలో మనల్ని ఒకసారి మళ్ళా హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. హిజ్కియా నిజంగా దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆలయం పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కలిగినట్టుగా చూస్తున్నాం. మరి అంతేకాకుండా ఆయన యొక్క జీవితం ద్వారా మనము ఎన్నో విషయాలు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. కీర్తన 2వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తన రాసిన 2వ కీర్తన ఒక మాట అక్కడ ఉంటుంది. 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడ్ల ఆయన కోపించును. కుమారుని మీరు మనం త్రోవ చేయాలంటే తప్పిపోదు. మనం కుమారుని ఏం చేయాలంటండి? ముద్దు పెట్టుకో. అంటే అంతగా మనం మన ప్రభుని ఎవరిని ముద్దు పెట్టుకుంటాం? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని మనం ముద్దు పెట్టుకుంటాం. ఆ విధంగా మనం ఎక్కువగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఆయన యొక్క పనిని, పరిచర్యను ప్రేమించాలి. ఆయన పట్ల శ్రద్ధ కలిగిన వారంగా మనము దేవుని పనుల్లో ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కుమారుని మిద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. ఇదే మాట ఇంకో చోట కూడా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము 16లో 22వ వచనం. కొరింథీయులకు రాసిన ఎవడైనాను ప్రభును ప్రేమించునంత కంటే వాడు శపించబడును గాక. ప్రేమింపకుంటే ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారండి? ప్రభువు వచ్చుచున్నాడు. రానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ మనము ముద్దు అంటే ప్రేమింపకుండా ఉంటే పర్వాలేదు, కానీ ప్రజెంట్ డేస్ లో దేవుడు వచ్చే రోజులు సమీపమై ఉన్నాయి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. నిజంగానే ప్రభు వస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? అన్ని విషయాలు ఇంతవరకు మనం చూసుకున్న విషయాల్లో హిజ్కియా అయితే తన పితరుల కార్యాలన్నిటినీ ఎత్తి చూపించి మనం అలాగ ఉండకుండా మనం సరిచేసుకోవాలి. మనం సరిచేసుకొని దేవుని ఎదుట మనము సేవ చేసే వారంగా ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి, ఆయన పనులు చేయాలి. మరొకసారి మనం హిజ్కియా ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ విషయాలన్నీ మనం గుర్తు చేసుకుని మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్న ఆ స్త్రీలందరూ కూడా మరి మన పనిని, మనకు అప్పజెప్పబడిన పనిని శ్రద్ధగా ప్రార్థన చేసేదైతేనేమి, వాక్యం చదివేదైతేనేమి, వాక్యాన్ని బోధించేదైతేనేమి, అన్ని విషయాల్లో మనము చక్కగా అశ్రద్ధ చేయకుండా దేవుని ప్రేమించి మరి శ్రద్ధగా చేయడానికి మన ప్రభువు యేసుక్రీస్తు మనకు సహాయం దయచేయను గాక. అదే దేవునికి వందనాలు. ఇంతకు వాక్యం ముగిసింది. అందరికీ వందనాలమ్మా. వాక్యం చెప్పిన సోదరికి మనందరి తరఫున వందనాలు. హిజ్కియా ప్రార్థనాపరుడని మనం విన్నాము. తండ్రి చాలా యథార్థహీనంగా ప్రవర్తించాడు. పిల్లల్ని అగ్నిగుండంలో దాటించాడు. అంత బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ కూడా హిజ్కియా మాత్రం యథార్థంగా నడిచిన బిడ్డగా మనం చూసాము. మొదటి సంవత్సరం మొదటి రోజునే మందిరపు గదులు వాళ్ళ నాన్న మూసేస్తే తెరిచి వాటిని బాగు చేసి ప్రతిష్ఠ చేశాడని, నిషిద్ధ వస్తువులని బయటకు చేశాడని, ఆ తర్వాత లేవీయులకు ఆజ్ఞాపించి ధూపం వేయాలి, పరిచయం చేయాలి, అశ్రద్ధ చేయకూడదు అని వారికి కూడా ఆజ్ఞాపించి చిన్నవాడైనా మరి అలా మంచి మాదిరికరమైన జీవితం జీవించాడు. మరి దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదని చెప్పాడు.
ప్రభుని మనము కూడా ముద్దు పెట్టుకోవాలని సోదరుల ద్వారా ఆ రెఫరెన్స్ని బట్టి విన్నాము. ఒకవేళ దేవుని ప్రేమించకపోతే మనం ఆయన శపిస్తాడని కూడా మనం విన్నాము. కనుక ప్రియ సోదరులారా, మంచి రాజుల్లో ఆయన ఒక మంచి రాజుగా ఉండి ఎంతో చక్కని జీవితం జీవించాడు. ఇంకా ఆయన జీవితాన్ని గురించి దాదాపు బైబిల్ అంతటా కూడా 11 అధ్యాయాలు దేవుడు రాశాడని విన్నాము. విస్తారంగా ఇలాగ ముక్కలు ముక్కలు చేసి దీని వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు ఆయన గురించి ఇంకెవరి క్యారెక్టర్ తీసుకున్నా అంతా ఒక రోజులో మనం చెప్పలేము, కానీ ఇలాగ పార్ట్స్ చేసి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. అలాగే చక్కని వాక్యం చెప్పిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నాం. రిగార్డింగ్ ప్రార్థన అంశాల గురించి మనం చెప్పుకోవాలంటే ఎవరో పోస్ట్ పెట్టారు, మన దేని గురించి ప్రార్థన చేయాలి అని అంటే ప్రత్యేకంగా మీరు చెప్పినప్పుడు వాటిని ఎవరైనా చెప్తే వాటిని మనం రాసుకొని చేయొచ్చు. మన ఎస్తేర్ ప్రేయర్ వేరే గ్రూప్ లోనే కొద్దిమంది ప్రార్థన అంశాలు పెడుతున్నారు. ముఖ్యంగా వాణి ఫ్రమ్ వైజాగ్ ఆమె పెడతా ఉంటారు. కొన్నిసార్లు ఎస్తేర్ ప్రేయర్ మరే నుంచి వాళ్ళు పెడుతుంటారు. ఈ న్యూస్ మనం చూసుకోవచ్చు. అందరూ ఒకటే సంబంధమైన వాటినే కాకుండా ఏవి మీకు ప్రాముఖ్యంగా తోస్తాయో ప్రతి సమస్య ఎవరెవరికి వాళ్ళకి ప్రాబ్లం గానే ఉంటుంది. వాటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా రాసుకొని భారం వహించి మీరు పలానా విషయాల మీద ప్రార్థన చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఇవి కాకుండా మీకు పర్సనల్ గా ఏమైనా ఉంటే వాటిని ఇది దేవుడు గత 4 రోజులుగా మీరు ప్రార్థన చేసినట్టుగా మన కడప జిల్లాలో మరి పులివెందుల గ్రామంలో చక్కగా దేవుడు తన సేవకులను వాడుకున్నాడు. చాలా లోతైన విషయాల గురించి అందరు నేర్చుకునే కృపను దేవుడు ఇచ్చాడు. అవి దీనిలో కూడా ఉంటాయి అనుకుంటాను నేను. ఇంటర్నెట్ లో వాటిని మీరు చూడొచ్చు, మీరు వాటిని వినవచ్చు కూడా. మరి అలాగూ సమీపమైంది కనుక ముఖ్యంగా మన క్రియలను చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. క్రియలను బట్టే ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకుంటూ ప్రార్థనలో మెలకువగా ఉంటూ మనకి ఉన్న పరిచయను ఇప్పుడు మనం విన్నట్టు అశ్రద్ధ చేయకుండా, అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు అంటాను కార్యాలు చేస్తే. అలాగే ఆయన దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, యెహోవా వాక్యం పరిశీలనగా తెలుసుకోవాలి. అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడని దేవుడు చెప్పాడు. కనుక పరిచర్య చేసేవాళ్ళు చేస్తారు, మాకేం పరిచయం లేదు అనుకోకూడదు. మనకు అందరికీ ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాడు. ఆ పని మనం చేయలేకపోయినా ప్రార్థన పనైనా మనం తప్పకుండా శ్రద్ధ లేకుండా చేసేవారు. ఎవరికైనా ప్రత్యేకమైన అంశాలు ఉంటే వాటిని తెలియజేస్తే ప్రార్థన చేస్తాము. ఎవరికైనా చెప్తారా? నేను కొండమ్మా. చెప్పు. అదే పాపకి గడ్డు ఉందని చెప్పినాం కదా, వాళ్ళ ఆయన హైదరాబాద్ పోదామంటున్నాడు. ఇక్కడ చూస్తే డాక్టర్ ఈడే చూస్తాలేమ్మా నేను అంటున్నాడు. అక్కడ